హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు విలేజ్కి అయితే వచ్చేసాము. మీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ మేము ముంజకాయలు తెంపినాము. ఇది మా తాడి చెట్టు పైన చూడండి 4-5 గెలలు అయినాయి. మాకు ఇంట్లో ఒక పండుగ ఉండడం వల్ల మేము లేట్గా వచ్చినాము. 3-4 అయితే గెలలు ముదిరిపోయినాయి, ముంజకాయలు అయిపోయినాయి. అవి ఏమంటారు, తాటికాయలు అయిపోయినాయి. 2-3 అయితే ముంజకాయలు అయి ఉన్నాయి గుత్తులు. మా వాళ్ళు ఎట్లా తెంపుతారు, ఏం సాహసాలు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. మనం చింటూ రారా మామా 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 మా హీరో చూడు ఎట్లా ఎత్తుకొస్తుండే, నిచ్చిన సింగిల్ హ్యాండ్ బాహుబలి. ఏ రాండ్రా, పక్క జరగండి. అక్కడ నీడకెళ్ళు. ఆ కవర్ దగ్గర ఉండండి, కవర్ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. అక్కడ నీడుంది కదా, అది ఉంటుందా అట్లనే. బావా మరదల్లి సరసాలు ఆడుకుంటారు, సరసాలు గడ్డు ఉన్నాయి కదా. ఇంట్లో అయితే ఒక నిచ్చెన ఉండే, కొంచెం సెక్యూర్గా ఉంటుందని, మరే గట్టిగా పట్టుకోబెట్ట, సెక్యూర్గా ఉంటుందని నిచ్చెన అయితే తీసుకున్నాం. కానీ అది అక్కడి వరకు అయితే అందేటట్టు లేదు. జాగ్రత్త మామ. పైన ఉచ్చుకుంటుందేమో మామ, మెల్లగా. డర్టీ ఫెల్లో, ఎక్కురా, నువ్వు ఎక్కు. అది కోసుకుంటది మళ్ళీ. ఓ, అవి తెంపేస్తే ఎక్కడికి రాదని. అవి తెగితేమో నాన్నకి. గట్టిగా నాన్న, గట్టిగా పట్టుకో. ఏ గుండు తాత, మామ తను గుండు కేరేవు. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ. आज 10 थी यार. సో ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటేనే మంచిది. సో ఈ సమ్మర్ కాబట్టి మామూలుగా ఇవే అంటే తాటి ముంజలే ఎక్కువగా అయితే ఉంటుంది. సో సిటీలలో అయితే డజన్కి 100 రూపాయల లెక్క, 80 రూపాయల లెక్క అయితే డజన్ లెక్క అమ్ముతున్నారు. సో మాకు ఊర్లో ఒక చెట్టు అయితే ఉంటుంది. లాస్ట్ ఇది సెకండ్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ నుంచే ముంజలు అయితే అంటే రావడం అయితే జరుగుతుంది. అందుకనే ఈసారి మేము కొంచెం వేరే అందుకనే కొంచెం ముంజలు కూడా కొంచెం ముదిరినట్టు అయింది. సో కొన్ని బాగున్నాయి, కొన్ని ముదిరిన అయితే కొయ్యలేదు, మామూలు మంచిగా ఉన్నాయి అయితే కొయ్యడం అయితే జరిగింది. సో ముదిరినవి కొయ్యలేదంటే తర్వాత కూడా మనకు అది పండినప్పుడు టేస్ట్ ఉంటుంది. అది పండినప్పుడు కింద రాలుతుంది, దానంతా అదే రాలినప్పుడు దాన్ని కాల్చుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా వేరే విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు మామిడికాయ ఏ టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఆ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా హెల్దీ. నిజంగా తాటికి చెట్టుకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క కాయ కూడా, ప్రతి ఒక్క కొమ్మ కూడా వాడుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. మామూలుగా ఇదే ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ముంజలు దాని తర్వాత గీగులు అవుతుంది, గీగుల తర్వాత చెట్టు రావడం, దాని ఆకులతోటి మళ్ళీ గుడిసెలు వేసుకోవడం, ఇలా ఈ చెట్టునైతే ప్రతి ఒక్క విధంగా అయితే వాడుకోవచ్చు. అది కాకుండా చెట్టుకు అయితే కళ్ళు కూడా అదొకటి మర్చిపోవడం జరిగింది. సో కళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కటైతే వాడుకోవచ్చు. ఒక్క